మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిన తర్వాత నుంచి మొత్తానికి అన్ని స్కామ్లకు పాల్పడుతుందనేది ప్రధాన ఆరోపణలు వస్తుంది. ప్రధానంగా దానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా రోజు చూపిస్తున్నటువంటి అంశం మొన్న భూ స్కామ్, అలాగే ఇటు పవర్ స్కామ్, ఇవన్నీ కూడా స్కామ్ల మయమైపోయింది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి తో పాటు డిస్కషన్లో పాల్గొంచుకోవడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి కృష్ణ గారు. మొన్న 5 లక్షల భూ స్కామ్కు అలలు తెరలేపారు. దానికి సంబంధించి కేటీఆర్ గారు ఆధార్తో సహా చెప్పారు. మళ్ళీ నిన్న చూసుకున్నట్లయితే మనం ఏదైతే విద్యుత్ పవర్కి సంబంధించి కూడా ఇదొక మరో స్కామ్ తెరలేపుతుంది. ఏమనుకోవాలి సార్? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కూడా వాళ్లకు ప్రభుత్వాలు ఉన్నాయి. హిమాచల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలోనే. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్లాట రెగ్యులర్గా నడుస్తూ ఉన్నది. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ ఇది నడుస్తూ ఉన్నది. హిమాచల్ అది చాలా చిన్న రాష్ట్రము, వాళ్ళైతే ఏకంగా మేము గ్యారంటీలు చేయలేము, మేము హామీలు ఇవ్వలేము అన్న పరిస్థితి. వాళ్ళు దివాలా తీసిన రాష్ట్రం కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. సో ఇక మిగిలింది ఏది? తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రము ఇవాళ ఒక బ్యాంక్ లాగా మారింది కాంగ్రెస్ పార్టీకి. బీహార్లో ఎన్నికలున్నా, హర్యానాలో ఎన్నికలున్నా, మహారాష్ట్రలో ఎన్నికలున్నా, రాహుల్ గాంధీ గారు వయనాడ్లో బై ఎలక్షన్స్, ప్రియాంక గాంధీ గారు పోటీ చేయాలన్నా, ఎక్కడ ఎన్నికలున్నా కూడా ఇవాళ వాళ్లకు మూటలు వెళ్తున్నది, ఇక్కడి నుంచే వెళ్తున్న పరిస్థితి. ఇక దానికోసం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒకటా రెండా మనం A to Z స్కామ్స్ అనే హోర్డింగ్లు పడ్డాయి కదా. A to Z స్కామ్స్ ఇప్పటి వరకు చేసేసిండ్రు. ఈ 2 సంవత్సరాలు మొదలైనవి. ఏ ఫర్ అమృత్ టెండర్స్, శోధా కన్స్ట్రక్షన్ సొంత బావమడిదికే ఎవరికైతే 2 కోట్ల వ్యాపారం కూడా లేని కంపెనీకి సుమారు 1900 కోట్ల అమృత్ టెండర్లు, సింగరేణి బొగ్గు గనుల్లో మైనింగు సొంత బావమడిదికి ఇచ్చారు. ఓకే, సొంత తమ్ముని కోసం సొంత తమ్మునికి కాంట్రాక్ట్ ఇవ్వడానికి 1000 కోట్ల కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకోవడానికి అమెరికా దాకా పోతారు. అల్లునికి మ్యాక్స్ బియన్ ఫార్మా కోసం ఫార్మా భూములు కావాలనేసి అక్కడున్న మన సొంత నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం లగచర్లలో రైతుల మీద లాఠీ చార్జ్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించి అక్కడ ప్రోగ్రాం చేపడతారు. ఇట్లా ఎక్కడికక్కడ కూడా స్కామ్స్ ఉన్నాయి. అండ్ మీరు గమనించండి, అరే బియర్ విషయం మీద నకిలీ కంపెనీని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. అది బయటికి వచ్చింది. సిగ్గుపోయిన తర్వాత వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పుకునే పరిస్థితి. అది ఇంకా ఒకటి అంచెలంచెలుగా పెరుగుతున్నది. వీళ్ళ స్కామ్ మోతాదు కూడా చూసుకుంటే 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఏకంగా ఇప్పుడు లక్షల కోట్ల దాకా వెళ్ళిపోయింది. నిన్న పవర్ స్కామ్ విషయం మీద చాలా స్పష్టంగా చెప్పారు హరీష్ రావు గారు. ఇలా 50,000 కోట్లు నువ్వు ఎందుకు 10 రూపీస్ పర్ యూనిట్ రేపు భారం పడే విధంగా నువ్వు ఎందుకు తీసుకొని వస్తున్నావు? తక్కువలోనే వచ్చే అవకాశం ఉన్నది కదా. ఎన్టీపీసీ నుంచి ఉన్న తర్వాత నువ్వు ఇవాళ కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం పేరు మీద ఇవాళ పెంచుతున్నావు. సేమ్ థింగ్ మనం చూసినాం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. నువ్వు ఎవరినైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అని అన్నావో వాళ్లకు అండ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాఘవ కన్స్ట్రక్షన్ సొంత కంపెనీ. వాస్తవానికి ఇక్కడ ఎంత వైలేషన్స్ అంటే, నేను ఒకటి చెప్తానండి, కేసీఆర్ గారికి ఏదైనా కంపెనీ ఉన్నదా? కేసీఆర్ గారికి ఏదన్నా వ్యాపారం ఏదన్నా కంపెనీ ఉన్నదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఎలాంటి వ్యాపారం ఎలాంటి కంపెనీ లేకుండా, ఎందుకంటే వారి ఇంట్రెస్ట్ ఓన్లీ సోలో థింగ్ తెలంగాణ రాష్ట్రం. కానీ ఇవాళ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ సొంత కుటుంబ సభ్యులకు వీళ్ళకే కంపెనీలు ఉంటాయి. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. శోధా కన్స్ట్రక్షన్స్ ఎవరిది? రేవంత్ రెడ్డి గారి యొక్క బావమడిది. KLSR వారి బినామీది. ఇవాళ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ఏ కాంట్రాక్ట్లు అన్నా చూడండి, ఇరిగేషన్ కాంట్రాక్టు కుటుంబ సభ్యులు మిత్రులు వాళ్ళకి పోతాయి, రోడ్ల కాంట్రాక్ట్లు కుటుంబ సభ్యులు మిత్రులకు వాళ్ళకి పోతాయి, మున్సిపల్ కాంట్రాక్ట్లు కుటుంబ సభ్యులు మిత్రులకు వాళ్ళకి పోతాయి. ఇలా ఈ భూదందా ఇదైతే అసలు రికార్డు స్థాయిలో దేశమే షాక్ అవుతున్నది. ఎందుకంటే నాకు తెలిసి బిగ్గెస్ట్ స్కామ్స్లో లిస్ట్లో మనం చూసుకుంటే 2G స్పెక్ట్రమ్ ఉండే. అవును, దేశవ్యాప్తంగా ఒక 2 లక్షల 3 లక్షల కోట్లు అని చెప్పారు. బొగ్గు స్కామ్, కోల్ స్కామ్ ఉండే, అదొక 50,000 కోట్లు. హర్షద్ మెహతాది అదొక 1,00,000 కోట్లు. 5 లక్షల కోట్లు కదా. ఇది సుమారు అంచనా మాత్రం 5 లక్షలు, కాకపోతే ఇది దాదాపు ఇంకా చాలా పెరుగుతుంది. మనం ఒక అప్రాక్సిమేట్ ఫిగర్ వేసుకున్నాం. ఎందుకు ఆ ఫిగర్ అని అంటే, ఇలా నాచారము, మల్లాపూరు, చెర్లపల్లి, మౌలాలి, ఉప్పల్, కుకట్పల్లి, జీడిమెట్ల, బాల్నగర్, సనత్ నగర్, మిడ్చల్, కుషాయిగూడ, గాంధీనగర్, పటాన్ చెరువు, కట్టెదాన్, హయత్ నగర్, ఇట్లా అవును. ఒకటి తెలంగాణ బుద్ధిజీవులు ఒకటి ఆలోచించాలి. వీళ్ళు ఏమంటారు? కేసీఆర్ గారు కూడా అమ్మిరు కదా అప్పుడు అని అంటారు కోకాపేటలో. ఒకటి చాలా క్లియర్గా గమనించాలి.
ఇది హైదరాబాద్ నగరం అన్నప్పుడు కోకాపేట్ బయట ఉన్నది. హైదరాబాద్ నగరానికి బయట కోకాపేట ఉన్నది. అప్పటికక్కడ నగరం ఎస్టాబ్లిష్ కాలేదు. ఓకే. సో అక్కడ ఇవాళ కోకాపేట మీరు పోయి చూడండి, అక్కడ నిర్మాణాలే కాదు, మొత్తం ఒక హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అంటే ఒక కొత్త నగరం అక్కడ మొదలైంది. నగరాన్ని ఎక్స్పాండ్ చేసిర్రు కేటీఆర్ గారు. నగరం మధ్యలో ఉన్నదాన్ని అమ్మకానికి పెట్టలేదు. అండ్ ఇంకోటి ఏంటిది, అది వచ్చింది కూడా ప్రభుత్వ ఆదాయం వచ్చింది. ఒక ఎకరం 100 కోట్లకు పోయిందంటే ఎక్కడికి పోయింది? అది ప్రభుత్వ ఖజానాకు పోయింది. ప్రభుత్వ ఖజానా నుంచి రైతు బంధుకి వెళ్ళింది, రుణమాఫీకి వెళ్ళింది, రైతుల సంక్షేమం కోసం వెళ్ళింది, రకరకాల కార్యక్రమాల కోసం ఇవాళ దాన్ని ఉపయోగించారు. కానీ ఇవాళ మీరేం చేస్తున్నారు? నగరం ఈ వాటికి మీరు పెట్టిన ప్రైజింగ్ చూడండి. ఇవాళ SRO ప్రైజ్ అని పెట్టిరండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ యాక్ట్స్ కానివ్వండి, లేకపోతే SEZ యాక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమని చెప్తాయి? ఈ చట్టాలు ఏం చెప్తాయి అంటే పరిశ్రమల కోసము మీకు ఇవాళ కాదు, కొత్తగా కాదు, దశాబ్దాల నుంచి మేము మీలాగా రేవంత్ రెడ్డి గారు లాగా, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ప్రభుత్వం గురించి ఏం మాట్లాడరు. మీరు చూడండి, అలా మాట్లాడితే నేను 2014 వరకే మాట్లాడితే 2014 నుంచి 24 గురించి అసలు ఇక నేనేం మాట్లాడితే ఏం మంచి కాలేదు అన్నట్టు ఉంటాడు ఆయన. కానీ మేము ప్రతి ఒక్క ప్రభుత్వం గురించి మాట్లాడతాం. పరిశ్రమల కోసం ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఇక్కడ ఉపాధి రావాలని ఇలా మనం ఆ జోన్స్ పెట్టుకున్నాం, అక్కడ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? ఎక్కడ ధరలండి? ఇవాళ ఉదాహరణకు మేడ్చల్లో SRO వాల్యూ 7,000 అంట వాళ్ళు ఇచ్చిన జియో. నమ్ముతారా? ఇవాళ మేడ్చల్ ఎంత విస్తృతంగా పెరుగుతున్నది అంటే అక్కడ IT పార్కు మేము పెట్టిన తర్వాత, BRS ప్రభుత్వం IT పార్కు ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ మొదలుపెట్టిన తర్వాత, ఎలివేటెడ్ కారిడార్ BRS ప్రభుత్వం మొదలుపెట్టిందని అక్కడికి పోతుంది అన్న తర్వాత ఇవాళ అక్కడ సుమారు ద ఫ్యాక్ట్ ఇస్ 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఇవాళ అక్కడ ఒక గజం అసలైన విలువ. ఓకే. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఒకటేమో పరిశ్రమలు అవి నడుస్తలేవని చెప్తారు. సురేష్ గారు మీకు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. నిన్ననే మీ వీడియో రిలీజ్ చేసిన ఒకటి మీ టీన్యూస్లో కూడా ప్లే చేశారు. నిన్న మేము సడన్గా ఒక వెబ్సైట్లో చూస్తే మ్యాజిక్ బ్రిక్స్ అనే ఒక ప్రైవేట్ వెబ్సైట్లో 2,800 గజాల ఇండస్ట్రియల్ ల్యాండ్ని సేల్కి పెట్టారు ఈ వారం రోజుల్లో. ఓకే. ఇటు జియో ఇవన్నీ చర్చ నడిచింది క్యాబినెట్, అక్కడ ఆల్రెడీ అమ్మకానికి పెట్టారు. అరే ఇదేంది ఇండస్ట్రియల్ ల్యాండ్లో అట్లెట్లా పెట్టినరు అనేసి మేము ఆ లొకేషన్కి వెళ్ళినాం. లొకేషన్కి వెళ్తే ఎవరు వచ్చినా కూడా మీరు కెమెరాతో వస్తే కూడా తీసుకొని వెళ్ళి చూపెడతాం. ఖాళీ జాగా ఇండస్ట్రీ కోసం అలొకేట్ చేసారు. అక్కడ ఇండస్ట్రీ సెటప్ కాలేదు. కానీ అసలు వాస్తవం ఏంటిదంటే దాని ఎదురున్న ప్లేసు ఒక ఇండస్ట్రీ నడుస్తున్నది. దాని వెనుక ఇటు సైడ్ అంటే 2 వైపులు, ఆ ప్లాట్కి 2 వైపులు కూడా ఇండస్ట్రీలు నడుస్తున్నాయి. ఇన్వెన్చర్ అనే ఒక ఇండస్ట్రీ నడుస్తున్నది, ఇంకో సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నది ఇండస్ట్రీ నడుస్తున్నది. 2 ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. ఇంకొకటి ఇది నాచారంకి మెయిన్ రోడ్కి 2nd ప్లాట్ మాత్రమే. ఓకే. రెసిడెన్షియల్ పర్పస్గా చూసుకుంటే 1,50,000 గజం ఉంటుంది. జనరలీ ఏంటిదంటే కమర్షియల్ అంటే ఇంకొంచెం అధికంగా ఉంటుంది. ఓకే. అంటే 2,800 గజాలది ఇంటూ మీరు వేసుకోండి, కనీసం మీరు 1,50,000 వేసుకోండి. 2 లక్షలు అయితే 56 కోట్లు. 1,00,000 అంటే 28 కోట్లు. కానీ ఎంతకు పెట్టారు తెలుసా అమ్మకానికి? 7 కోట్ల రూపాయలు. 28 కోట్ల విలువ. అది మనం 1,00,000 వేసుకుంటే 1,50,000 2 లక్షలు, విచ్ ఇస్ ద ఫ్యాక్ట్. ఓకే. ఇవాళ వాస్తవానికి కూడా 1,00,000 కూడా మన దగ్గర గజం దొరకలేదు. కానీ ఆ మోతాదులో మనం చూసుకున్నాం. ఒకటి ఏంటంటే వీళ్ళు చెప్తున్న అబద్ధం ఏంటంటే ఇండస్ట్రీలు వీళ్ళు చెప్తున్న కారణాలు చెప్తా మీకు, వీళ్ళ భూదందా చేయడానికి. ఒకటి కాలుష్యం అని చెప్తున్నారు, ఇంకొకటి ఏమని ఇస్తారు రీజను, ఇంకొకటి అది సిక్ యూనిట్ అయిపోయింది, పనిచేస్తలేవు కదా. ద ఫ్యాక్ట్ ఇస్ ముంగట ఒకటి వెనుకొకటి ఆ ఏరియా మొత్తం కూడా అక్కడ పనిచేస్తున్నాయి. సో మధ్యలో రెసిడెన్స్ ఎట్లా వస్తుంది చెప్పండి? ఓ థియేటర్ ఎట్లా వస్తుంది, ఒక మాల్ ఎట్లా వస్తుంది, ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఎట్లా వస్తుంది? అసాధ్యం. కానీ ఏంటంటే తక్కువ ధరలో అమ్మేద్దాము అనేసి. రైట్, మీరు చెప్తున్న ధరకి అందులో పెట్టిన దానికి కూడా అది కామన్ మ్యాన్కి వెళ్తుందా, లేకుంటే ప్రజలకు వెళ్తుందా, లేకుంటే పెద్దలకు వెళ్తుందా? అది 100% పెద్దలకే వెళ్తుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆ పెట్టిన వ్యక్తి ఎవరు, అసలు ఎట్లా సాధ్యం, ఇండస్ట్రియల్ ల్యాండ్ని చేసే ధైర్యం ఎవరు ఉంటుంది? ఇలా ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన తీసుకొని వస్తున్నారు కాబట్టే కదా ఇలా 4th సిటీ అన్నప్పటి నుంచి వాళ్ళ బ్రదర్స్ కొండలరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాళ్ళని మొత్తం వాళ్ళ ఆస్తులు బయట పెట్టమని చెప్పండి. వాళ్ళ ఎలక్షన్లో ఇప్పటివరకు పోటీ చేయలేదు కాబట్టి వాళ్ళు అఫిడవిట్లు ఎక్కడ చూపెడతలేరు. మొత్తం విచారణ చేసి వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళ మొత్తం ఇన్సైడర్ ట్రేడింగ్ బయట తీస్తే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగిన రిజిస్ట్రేషన్స్
ఈ లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన రిజిస్ట్రేషన్స్ అన్నీ తీస్తే అన్నీ బయటికి వస్తాయి. ఈ అన్ని అంశాలన్నీ బయటపడతాయి. ఇవాళ ఒకటి ఏంటిదంటే ఇన్సైడర్ ట్రేడింగ్లో భాగంగా వాళ్ళ తక్కువ అంటే 7 కోట్లకు వాళ్ళది కొనుగోలు చేసుకున్న దాని తర్వాత మీకు 1-2 ఇయర్స్లో రెసిడెన్షియల్గా చేసుకొని దాన్ని అపార్ట్మెంట్స్గా కట్టుకొని సేమ్ అదే 50 to 100 కోట్లు దాన్ని చేసే ఆస్కారం ఉన్నది. ఇంకొకటి అంశం సార్, సో అట్లా అని ప్రజలకు లాభం జరగదు. ఇప్పుడు ఆ 7 కోట్లకు తగ్గింది కదా అన్నంత మాత్రాన మనకి 10 లక్షలకు 20 లక్షలకు ఫ్లాట్ దొరకదు. ఈ బకాసరులు వీళ్ళ గ్యాంగ్ ఈ దండుపాలెం బ్యాచ్ మొత్తం తక్కువ ధరలోకి ప్రభుత్వ భూములను తీసేసుకొని ఆ తర్వాత ప్రజలకు మాత్రం రెగ్యులర్ రేట్స్తోనే చేస్తారు. నిజానికి ఇంకొకటి కేటీఆర్ గారు అదే అన్నారు, మీకు ఒకవేళ చెయ్యాలనే ఉంటే ఈ ఎస్ఆర్ఓ ప్రైస్ ఎందుకు ఇంత 30% తగ్గించి పెట్టారు, మీరు ఓపెన్ ఆక్షనింగ్ పెట్టేసేయండి. డైరెక్ట్గా పెడితే ట్రాన్స్పరెంట్గా ఏ బిల్డర్ ఎవరెవరు వస్తున్నారు ఎంతెంత పలుకుతున్నాయి. ఇప్పుడు కోకాపేటకి ఇంత నడిచింది, 100 కోట్లు నడిచింది ఒక ఎకరానికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరికీ తెలుసు ఓపెన్గా. ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఒక నగరాన్ని నిర్మాణం చేయడం గొప్పతనం, నగరం మధ్యలో ఉన్నదాన్ని నాశనం చేయడం దుర్మార్గం. సో ఎవరికైనా కూడా అవగాహన లేని వాళ్ళు ఇక్కడ కేసీఆర్ గారు ఉదాహరణ తీసుకొని వస్తారు, మీరు చేసిరు కదా. ఆయనే ఒక నగరాన్ని నిర్మించిండు. ఇవాళ ఎక్కడైనా కూడా మీరు జిల్లాల్లో పోతే కూడా నగర నిర్మాణాలని ఎందుకైనా చెప్తా. ఒక కలెక్టరేట్ వచ్చిందా, కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ వచ్చినప్పుడు, ఒక కొత్త కమిషనరేట్ బిల్డింగ్ వచ్చినప్పుడు దాని చుట్టుపక్కల హోటల్స్, ఇన్స్టిట్యూషన్స్, సిటీ హ్యాజ్ ఎక్స్పాండెడ్. కేవలం నేను హైదరాబాద్ రంగారెడ్డి గురించి మాట్లాడతలేదు. ఇవాళ ప్రతి జిల్లాలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎందుకు పెరిగింది కారణం అని అంటే చేపట్టిన నిర్మాణాల ప్రకారంగా కమిషనరేట్లు కానివ్వండి, కలెక్టరేట్లు కానివ్వండి, రకరకాల అన్ని పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, ఎన్ని నిర్మాణాలు చేపట్టినరో దాని చుట్టుపక్కల సెక్యూర్గా, దాని చుట్టుపక్కల ల్యాండ్ ప్రైజెస్ కానివ్వండి, దాని చుట్టుపక్కల మిగతా ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఎక్స్పాండ్ అయినాయి. దానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దానికి అసలు పొంతనే లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది లూట్ మార్. ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా ఏంటిది అని అంటే ఇన్ని ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసిన. ఇప్పుడు మనము నిజంగా కూడా ఆశ్చర్యం ఏంటిది అంటే నీ పాలనలో రైతు రివ్యూ మీటింగ్ లేదు, ఒక్కసారి కూడా నువ్వు వ్యవసాయం మీద రివ్యూ మీటింగ్ లేదు. ఇవాళ అక్కడ మా పంట కొనుగోలు చేయండి అని సోయా వాళ్ళు, పత్తి రైతులు వీళ్ళందరూ అంటుంటే ఇవాళ ఆశ్చర్యపోతున్నాం ఏంటిదంటే ఓహో నువ్వు రైతుల మీటింగ్లు లేకుండా విద్యార్థులు తెలంగాణ మైనారిటీల కోసం కేసీఆర్ గారు విద్య అందించాలి వీళ్లకు, పేద ముస్లింలకు అనేసి ఆ స్కూల్స్ని పెట్టారు. ఒకటే సంవత్సరంలో 3 పిల్లలు చనిపోయినారండి. అయినా కూడా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రివ్యూ మీటింగ్ చేయరు. గురుకుల పాఠశాలల్లో అయితే సుమారు ఇప్పటివరకు 60 మంది పిల్లలు చనిపోయారు. అయినా కూడా ఒక్కసారి కూడా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ చేపట్టలేదు. విద్యాశాఖ మీద రివ్యూ మీటింగ్ ఉండదు, వ్యవసాయ శాఖ మీద రివ్యూ మీటింగ్ ఉండదు, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ మీద హోంమంత్రిగా మీ రివ్యూ మీటింగ్ ఉండదు. ఇవాళ 9292.53 ఎకరాలు మీరు ఐడెంటిఫై చేసిర్రంటే ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు కదా ఆయనకు వచ్చిన బిజినెస్ రియల్ ఎస్టేట్ అని ఆయనే చెప్పిండు కదా. ఇవాళ రియల్ ఎస్టేట్ పని మీదనే ఉన్నాడు కాబట్టి ఇవి ఐడెంటిఫై చేశారు. కానీ ఇది రాష్ట్ర ఖజానాకు వస్తలేదు, ఇది రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతలేదు, రాష్ట్ర ఆదాయాన్ని గండి కొడుతున్నది. ప్రభుత్వ భూములను అప్పనంగా బహుమతిగా ఇవాళ వాళ్ళకు ఉన్న అంచరులకు అప్పచెప్పేసి చెప్తున్నట్టు పటాన్చేరు ఒకటే కాదండి, ఇక్కడ ఐడిఏ కావచ్చు, ఐడిఏలు అయితే ఇంకా మరీ దారుణం. 1500 ఎకరాల ల్యాండ్ అక్కడ దాదాపు ఎస్ఆర్ఓ 3700. అంటే ఇందులో 30% అంటే ఎంత అసలు 3000 అంటే. ఇంకొకటి మనం జీడిమెట్లో చూసుకున్నట్లు కూడా 1000 ఎకరాలు దాదాపు ఇక్కడ ఎస్ఆర్ఓ 14,000 అంటే ఇందులో 30% అంటే ఎంత. అంటే ఇంత అప్పనంగా కట్టబెట్టడానికి ఎందుకు ఇంత ఇసిక్కుగా ఏ ప్రభుత్వం పూనుకుంది అనుకోవాలి మనం. జీడిమెట్ల ఎస్ఆర్ఓ అమౌంట్ 12,000 రూపాయలు ఇంపాసిబుల్ అండి. అసలు ఇక్కడ మీరు ఒకటి గమనించండి, వాళ్ళు ఇచ్చిన నంబర్స్ ప్రకారం నాచారం ఎస్ఆర్ఓ 21,000 అంట, పాషమైలారంలో 3,100 రూపాయలంట, కట్టేదానిలో 800 రూపాయలంట, చందులాల్ బరాదరిలో 3,100 రూపాయలంట. ఎక్కడన్నా దొరుకుతుందా చెప్పండి? ఎస్ఆర్ఓ మళ్ళీ 30% ఇచ్చి తీసుకొని చెప్తుంది కదా. అదే కదా, అసలు గ్రామాల్లో కూడా ఈ ప్రైజెస్ ఉన్నాయా చెప్పండి? మనం సిటీ వదిలేద్దాం, గ్రామాల్లో కూడా ఈ ధరలు లేవు ఇవాళ. ఇలా గ్రామాలకు వెళ్తే కూడా 50,000 ప్రతి గజం. సో ఇంత చేస్తుంటే ఖచ్చితంగా లీగల్ రిపర్కషన్స్ ఉంటాయి దీని మీద కూడా. ఇలా కేటీఆర్ గారు ఏదైతే చెప్పినరో దయచేసి వీటిని కొనుగోలు చేయకండి, దీనికి లీగల్ స్టాండింగ్స్ ఉండవు, ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతాయి.
ఇవాళ తొందరపాటు చర్యగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తారో అంటే ఒక ప్రణాళిక లేకుండా మీరు చూడండి ఫార్మాసిటీ రాగానే ఫస్ట్ ఫార్మాసిటీ రద్దు అని చెప్పారు. మరి ఫార్మాసిటీ రద్దు అయినప్పుడు నువ్వు భూములు ఎవరి అయితే రైతులై తీసుకున్నారో భూసేకరణ చేసినామో అవన్నీ తిరిగి ఇచ్చేసేయాలనేసరికి లేదు నేను రద్దు చేస్తలేను ఫార్మా విలేజ్ ఏదో తీసుకొని వస్తున్నా అని ఇట్లాంటి ఒక కవరింగ్ ప్రయత్నం చేశాం. అంటే భూములు తిరిగి అడిగేసరికి మళ్ళీ మాట మార్చారు. విజన్ లేదు. నేను మీకు అందుకే ఉదాహరణ నాచారం ఎందుకు ఇచ్చినాను మీకు అని అంటే ముందు ఇండస్ట్రీ ఉన్నప్పుడు వెనుక ఇండస్ట్రీ ఉన్నప్పుడు మధ్యలో రావాల్సింది ఏంటిది ఆ జోన్ మొత్తం ఇండస్ట్రీ ఉన్నప్పుడు పనిచేస్తున్న ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు నువ్వు మధ్యలో దాని ల్యాండ్ని ఎట్లా సేల్ చేస్తావు? ఒకటే మధ్యలో అక్కడ థియేటర్ వస్తుందా, రెసిడెన్స్ వస్తుందా, స్కూల్ వస్తుందా? రాదు కదా. అక్కడ రావాల్సింది ఇండస్ట్రీనే. నువ్వు సాధ్యమైతే ఇంకో ఇండస్ట్రీని తీసుకొనిరా. నువ్వు ఇంకొకటి ఈ ఇండస్ట్రీస్ అన్నిటికన్నా వేరే కనీసం ఎక్కడన్నా రీలోకేట్ చేసే పని పెట్టినావా? అది కూడా చేయలేదు నువ్వు. ఓకే, నడుస్తున్న ఇండస్ట్రీస్ని రీలోకేట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు కాలుష్యం విషయం మీద ఇది బీఆర్ఎస్ చేపట్టిన ప్రతిపాదన అంటే బీఆర్ఎస్ చేసిన ప్రతిపాదన ఏంటిది? మొత్తం ఇండస్ట్రీస్ని ఫస్ట్ రీలోకేట్ చేయాలని ఒక స్టడీ చేసినాం. రైట్, ఆ ఫీజిబిలిటీ సాధ్యమా కాదా అనేది చేసినాం. అందులో భాగమే కదా ఫార్మా సిటీ డిఫెన్స్ కారిడార్ ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఒక ఐటీ ఎందుకు మనం ఇటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు ఎక్స్పాండ్ అవుతూ పోయినాం. సో ఎక్కడికక్కడ సెగ్మెంట్ చేయడం టువర్డ్స్ ఈస్ట్, లుక్ టువర్డ్స్ ఈస్ట్ పాలసీ అని అన్నాం. అటు వరంగల్ సైడు అటు సైడ్ కూడా మీరు పెట్టండి, పెట్టుబడులు పెట్టండి అని. అంటే ప్రభుత్వానికి ఎక్కడ ఒక పెట్టుబడి రావాలి, ఎక్కడ ఏ జోన్ ఉండాలి, ఎక్కడ మనకు దాని ఏరియా ప్రకారం ఆ ఫ్యాక్టరీ ఒకటి రావాలి. డిఫెన్స్ కారిడార్ రకరకాల మనకు ఈవెన్ బోయింగ్కి సంబంధించిన పార్ట్స్ కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో అందుకే మనం అక్కడ డిఫెన్స్ కారిడార్ ఎస్టాబ్లిష్ చేసినాం. ఫార్మా మనం వ్యాక్సిన్ క్యాపిటల్ అనుకుంటున్నాం కానీ ఫార్మా మొబిలిటీ క్యాపిటల్ కోసం అమర్ రాజా బ్యాటరీస్ ఇవన్నీ వస్తున్నాయి. రకరకాల కొంగర్కల అండ్ ఫాక్స్కాన్ అక్కడ ఐడెంటిఫై చేసినాం. కిటెక్స్ వాళ్ళకు వరంగల్లో అక్కడ ఉపాధి పెరుగుతుంది, 20,000 ఉద్యోగాలు వస్తాయని అక్కడ మనం ఐడెంటిఫై చేసినాం. కానీ ఇట్లా హరాకిరీగా నువ్వు అమ్మకానికి పెట్టేసి 9,000 ఎకరాలు గాలికి వదిలేసి అందులో కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఆయనే శ్రీధర్ బాబు గారు అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, ఖాళీగా ఉన్నాయి అంటే ఖాళీగా ఉన్నాయి. ఎస్, ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పరిశ్రమల మధ్యలో ఉన్నాయి. ఆ పరిశ్రమల మధ్యలో రెసిడెన్సెస్ పాసిబుల్ అని చెప్పండి. అండి నిన్న అందులో భాగంగానే ఈ మౌలాలీన్ ఆచారం దగ్గరకు పోయి చూసేసరికి అర్థమైపోయింది. ఓకే, ఇలా దాన్ని ఆల్రెడీ అమ్మకానికి దుకాణం తెరిచేసారు. అమ్మేటోడు ఎవరో, కొనేటోళ్ళు మాత్రం మోసపోతారు. వీళ్ళు చేసే ఈ భూదాహం ఈ భూ కుంభకోణంలో కొనేటోళ్ళు మోసపోతారు. రేవంత్ రెడ్డి గారి బ్యాచ్కి వాళ్ళకి లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. రైట్, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా కృష్ణ గారు చూస్తున్నట్లయితే విద్యుత్ సంబంధించి ఏదైతే దాదాపు 7.2 కోట్ల అంచనా, కాకపోతే వీళ్ళు దాన్ని కాస్త 14 కోట్ల వరకు తీసుకెళ్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఇక్కడ పవర్కి సంబంధించి 4 పైసతోటి పర్ యూనిట్కి ఇస్తామని చెప్తున్నా కూడా అది వద్దంటూ వీళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళడం వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటనుకోవాలా? అంటే వీళ్ళది ఫస్ట్ వీళ్ళు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ పోయి అక్కడికి వెళ్ళి విద్యుత్ తీసుకొని వస్తామని కూడా ఒప్పందం చేసుకుంటారు. ఫీజిబిలిటీ ఎట్లుంటుందండి? ఎక్కడ హిమాచల్ ప్రదేశ్, ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రం? నంబర్ 1 మనం యాదాద్రి వైటీపీఎస్ యాదాద్రి మనం ప్లాంట్ చేసుకున్నాం. వీళ్ళు ఇంకొకటి ఏంటిదంటే స్టైల్గా వీళ్ళు పాలసీ పెట్టినప్పుడు నో మోర్ థర్మల్ ప్లాంట్స్ని కాదు, మేము సోలార్ పవర్ని ఎంకరేజ్ చేస్తాం. మరి 2018లో ఆ మాట మాట్లాడారు. మరి వాళ్ళ కాంట్రడిక్షన్ కాదా? మరి వీళ్ళు ఇవాళ వాళ్ళ పాలసీ వాళ్ళ హామీలే వాళ్ళు మర్చిపోయిన పరిస్థితి. అదొక కాంట్రడిక్షన్. ఇంకోటి ప్రైజింగ్లో ఇలా 10 రూపీస్ పర్ యూనిట్ దాకా ఏదైతే ఇవాళ పోతున్నదో అల్టిమేట్గా ఎవరి మీద ఈ భారం పడుతుంది? లాస్ట్ టైము పవర్ కమిషన్ దగ్గర ఆ ప్రతిపాదనలు పెట్టిండ్రు, భారం పెట్టబోతున్నారు అన్నప్పుడు బీఆర్ఎస్ వాయిస్ చేసి దాన్ని అపోజ్ చేసినాక రెడ్ ఫ్లాగ్ పెట్టిన తర్వాత వీళ్ళు కొంచెం అలర్ట్ అయింది. కానీ వాళ్ళ అదే భారం ప్రజల మీద పెట్టాలనే కదా. ఇలా అన్నీ మనం చూడండి, వీళ్ళు ఒకవైపు ఏమో స్కామ్ చేస్తారు, అవును, ధరలను పెంచుతారు, ధరలను పెంచి అది లూట్ మార్ చేస్తున్నారు, భారం ప్రజల మీద పెడుతున్నారు. ఆర్టీసీ కూడా పెద్ద ఉదాహరణ కదా. అదేవిధంగా ఆర్టీసీ చెప్పుకున్నది ఏంటిది? పాలసీ ఉచిత బస్సు అని చెప్పారు. భారం పెడుతున్నది ఎవరి మీద? ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, మగవాళ్ళేమో అడిషనల్ టికెట్ డబుల్ 10 ఉన్న దగ్గర 20 పెంచి వాళ్ళ దగ్గర టికెట్ వసూలు చేసుకొని ఇక్కడ ఫ్రీ అని చెప్తున్నారు. సో ఈ స్కామ్స్ ఇటు పవర్ అయినా, ఇటు ల్యాండ్ అయినా, ఇటు మనము చూస్తున్న ఈవెన్ లిక్కర్ స్కామ్ అయినా రకరకాల స్కామ్స్. ఇంకొకటి ఇసుకది ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇప్పటి వరకు ఆదాయం ఎంత అనేది చెప్పలేదు.
ఇసుక వల్ల వచ్చిన ఆదాయం. ఎస్, ఎందుకంటే నేను మైనింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్గా చేసినాను కాబట్టి ఓకే. ప్రతి సాయంత్రం ఇవాళ ఇంత ఆదాయం, ఈ రోజుకి ఇంత ప్రభుత్వ ఆదాయం వచ్చింది, ప్రభుత్వ ఖజానాకి వెళ్ళింది నేరుగా అని ఆన్లైన్లో రెగ్యులర్గా కనబడుతుండే. సాయంత్రం 6 గంటలకు స్టాక్ యార్డ్లు మూసేసి ఇంత స్టాక్ ఉన్నది, ఇంత ఇవాళ మనకు ఆదాయం వచ్చింది అని కనబడుతుండే. కానీ ఇవాళ పరిస్థితి ఏంది, వీళ్ళు ఏం చేసిర్రు, రాత్రి కూడా చేసుకోండి, మీరు ఓపెన్గా చేసుకోండి. పోనీ దాంతో ప్రభుత్వ ఆదాయం పెరిగిందా అంటే ప్రభుత్వ ఆదాయం పెరగలేదు. ప్రభుత్వ ఆదాయం పెరగకుండా ఇవాళ వాళ్ళు విచ్చలవిడిగా చేసి, ఫస్ట్ మనం చూసినాం ఒక మంత్రి గారు సీతక్క గారి నియోజకవర్గంలో లారీలను సీజ్ చేస్తే అక్రమ ఇసుకను రవాణా చేస్తున్నారని సుమారు 6 లారీలను గాయబ్ చేసేసిరండి పోలీస్ స్టేషన్ నుంచి. దాని మీద కేసే లేదు. 6 లారీలు సీజ్ అయిన పోలీస్ స్టేషన్లో ఉన్న లారీలను పోలీస్ స్టేషన్ నుంచి అక్రమార్కులు బయటికి తీసుకొని వెళ్ళిపోయారు, కానీ కేసే లేదు. ఎందుకు మీకు దాని ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అలా లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒక చెక్ డ్యామ్ ప్రభుత్వ డబ్బులతోని రైతుల కోసం, ఆ గ్రామం కోసము కేసీఆర్ గారు ప్రభుత్వం చెక్ డ్యామ్ నిర్మిస్తే ఇలా ఇసుక కోసమని వాళ్ళు దాన్ని జెలాటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసారు. వల్ల దాదాపు 25,000 ఎకరాలకు పంట సాగుకు ఉపయోగపడే నీళ్ళు అక్కడ ఉంటాయన్నారు. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్, అంటే రైతుల పట్ల పక్షాన ఇట్లా ఇంత వివక్ష చూపడానికి కోసం వీళ్ళు ఇష్టానుసారంగా ఇలా. ఇంకోటి మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం, తెలంగాణ రాష్ట్రమే కదా. బాంబులు పెట్టి పేల్చేయడం ఏందండి? వీళ్ళు నిజంగా అందరికీ అనుమానం వస్తున్నది. అది ఫస్ట్ నుంచే అందరూ అంటున్నారు. అప్పుడు ఎలక్షన్ టైం, ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉండే, కానీ మేడిగడ్డ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లరు కూడా ఆ ఒక్క పిల్లర్కి ఎందుకట్లా 1-2 పిల్లర్ల వీటిలో జరిగినాయి, అప్పుడు కూడా సౌండ్ వచ్చింది, ఇట్లాంటిది వచ్చింది అని అధికారులు చెప్పారు. ఇవాళ కూడా ఓపెన్గా కనబడుతున్నది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేనేమో లేదు కాలేదు అని ఎదురుదాడి చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు స్పష్టంగా చూపెట్టిర్రు జెలాటిన్ స్టిక్స్ ఎట్లా పెట్టినరు అనేది కూడా చాలా క్లియర్గా బయటపడ్డది. ఇసుక విషయం మీద ఇంకోటి ఏంటిదంటే ప్రజల మీద మళ్ళీ అది కూడా భారం. ఎందుకు అనంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 1000 నుంచి 1100 రూపాయలకు మెట్రిక్ టన్ను ఇసుక ప్రైస్ ఫైన్ శాండ్. ఇవాళ దాని ప్రైసు 2000 నుంచి 2400 వరకు పోయింది. డబుల్ అయింది. ఒకటి ప్రభుత్వానికి ఆదాయం వస్తలేదు, ధరను మీరు పెంచినరు. ధరను పెంచి మీరు ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, రాత్రి కూడా మీరు తీసుకోండి, చేసుకోండి, శాండ్ వచ్చిన ఆదాయం కూడా ఎవరి జేబులో పోతుందో కూడా లెక్కలేదు. అదే కదా, డబుల్ పెంచిన తర్వాత అంటే కేసీఆర్ గారి టైంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చైర్మన్గా ఉన్నప్పుడు మా హయ్యెస్ట్ వాల్యూ మేము అప్పుడే ఒక సంవత్సరానికి సుమారు 880 కోట్లు, సంవత్సరానికి 880 కోట్లు తీసుకొని వచ్చి. మరి నువ్వు ఇవాళ డబుల్ చేపించినావు, ధరని డబుల్ చేసినావు, అండ్ రాత్రి కూడా చేసుకోండి అని అన్నావంటే నీది కనీసం 2000 కోట్ల కన్నా పోవాలి కదా డబుల్. పోనీ 1600 కోట్ల కన్నా పోవాలి కదా నువ్వు డబుల్ ధరను పెంచినావు అంటే. కానీ నువ్వు ఎందుకు ఒకటి రహస్యంగా ఉంచి, గోప్యంగా ఉంచి ఇవాళ వరకు కూడా బడ్జెట్ అప్పుడు కానివ్వండి, ఎప్పుడు కానివ్వండి, అసలు ఎంత యాన్యువల్ ఆదాయం అనేది తెలియనిస్తలేరు, బయటికి చెప్తలేరు. సో ఇవాళ ట్రాన్స్పరెన్సీ లేదు. అందుకే ఇవి స్కీములు కావు, 100% స్కామ్స్ ఇవి. ఇవాళ వీళ్ళు ఏదైతే తీసుకొని వస్తున్నారో ఈ ఇంకొక మేజర్ ఇష్యూకి వెళ్దాం మనం, ఎందుకంటే టూ మెనీ ఇష్యూ ఉన్నాయి, 1 కాదు 2 కాదు స్కామ్లు. పెట్టుబడులు, పెద్ద బోగస్ కంపెనీలను తీసుకొని వచ్చి స్కామ్లు. కంపెనీ పెట్టుబడి ముందు ప్రకటిస్తుందంట, 100 కోట్లు ప్రకటిస్తుందంట, 340 కోట్ల పెట్టుబడి అని. కంపెనీ పుట్టేది మాత్రం తర్వాత, అంటే జూన్లో కంపెనీని ప్రకటిస్తే నవంబర్లో కంపెనీ పుడుతుందంట. అదొకటి. తమ్ముని కంపెనీ కోసం, తమ్మునితో అది కూడా నెల రోజులు, తమ్ముని కంపెనీ కోసం సొంత తమ్ముడు, మళ్ళీ ఎవరో చుట్టమో దూరమో అదంతా బంధువులు కాదు, సొంత తమ్ముడు యనుమల రేవంత్ రెడ్డి గారి తమ్ముడు యనుమల జగదీశ్వర్ రెడ్డి గారి తమ్ముని కంపెనీతోని అమెరికా దాకా పోయి నువ్వు 1000 కోట్ల ఒప్పందం. అక్కడ ప్రశ్నలు ఏమొస్తాయి? తమ్మునికి 1000 కోట్ల సంపాదన ఉన్నదా? నంబర్ 1. తమ్ముని కంపెనీతోని ముఖ్యమంత్రి గారు చేయొచ్చా? అధికారిక కుర్చీలో ఉండి నువ్వు తమ్మునికి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వచ్చునా? ఇదొక ప్రశ్న. ఇవన్నిటికీ సమాధానాలు. నువ్వు గోధి ఇండియా అని అన్నావు, వాల్ష్ కర్రా అని అన్నావు, స్వచ్ఛ బయో అని అన్నావు, ఉర్సా క్లస్టర్ అని అన్నావు, తెలియని కంపెనీలు. కానీ ఇక్కడ పెట్టుబడులు రాలేదు. పోనీ ఇక్కడున్న కంపెనీల పరిస్థితి ఏంటిది? ఎల్ఎన్టీ బాయ్, ఫాక్స్కాన్ పోతామని చెప్పారు, కేన్స్ కానివ్వండి, కార్నింగ్ కానివ్వండి, ఇట్లాంటి రకరకాల సంస్థలు కూడా వాళ్ళు, అమర్ రాజా వాళ్ళు కూడా వార్నింగ్ ఇష్యూ చేశారు.
ఓకే. మలక్పేట్లో ఐటీ టవర్ ఇష్యూ ఉన్నది, వాళ్ళు కూడా ఇంకా మీరు కంటిన్యూ చేస్తలేరు, 2 సంవత్సరాలు డిలే అయిపోయింది. మలక్పేట ఐటీ టవర్ ఎవరికైతే కాంట్రాక్ట్ వచ్చిందో వాళ్ళని కూడా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కమిషన్లు అండి. పవర్ దాంట్లో కమిషన్ కొట్టడానికి, భూదందాలో అయితే ఇక భారీగా. మరి మూసీ నది ప్రక్షాళన దానికి సంబంధించి సార్? మూసీది కరెక్ట్, అది కూడా మంచి పాయింట్ ఎత్తారు. మూసీది కూడా 1,50,000 కోట్లు కాంట్రాక్ట్లు అని చెప్పారు. ఫస్ట్ స్టెప్లో మెయిన్ హార్ట్ అనే ఒక సంస్థను తీసుకొని వచ్చారు. దాన్ని కూడా కేటీఆర్ గారు ప్రశ్నించారు. పాకిస్తాన్ దేశంలో రెడ్ నోటీస్ ఉన్న సంస్థ 3,000 కోట్ల కుంభకోణం చేసింది అనే సంస్థ, ఆ సంస్థకు మీరు ఎట్లా ఇస్తారు అని చెప్పారు. ఇప్పుడు మొన్న ఏమైంది, మీరాలం ట్యాంక్ మీద బ్రిడ్జ్ కోసం 390 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. 390 కోట్ల కాంట్రాక్ట్ జస్ట్ 2 రోజుల క్రితమే. ఓకే. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ. కానీ నిజమేంటి తెలుసా సురేష్ గారు, తెలంగాణ ప్రజలకు తెలవాలి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ని కేరళలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా వ్యతిరేకించిండ్రు. ఎందుకు అనంటే నేషనల్ హైవే 66 కాంట్రాక్ట్, నేషనల్ హైవే 66 కాంట్రాక్ట్ వాళ్ళకే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి వస్తే మొత్తం నిర్మాణం అయిన తర్వాత కొట్టుకపోయింది. అది పైన బైపాసు మొత్తం రోడ్ అంతా కొట్టుకపోయింది. ఆ హైవే ఒక డిస్టెన్స్ NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, హ్యాస్ బ్యాన్డ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. బ్యాన్ చేసిన సంస్థకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత పార్టీ అక్కడ దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంది, వాళ్ళ కార్యాలయం ముందుకు ధర్నాలు చేస్తుంది. కానీ ఇక్కడ మూసీ కాంట్రాక్టుల పేరు మీద ఒక బ్యాన్ అయిన సంస్థ, NHAI బ్యాన్ చేసిన సంస్థకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఇస్తారు మూసీ డెవలప్మెంట్ కోసం. వాటా ఎంత? ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు చూపెట్టిన విజువల్స్ కూడా అదే కదా. బిల్స్ కోసం ఒకటేమో ఇట్లాంటి బోగస్ కాంట్రాక్ట్లు, ఎవరన్నా పాపం డీసెంట్గా ఎవరైనా కాంట్రాక్ట్ దక్కించుకున్న టెండర్ ద్వారా ఆయనకు బిల్లులు రావడానికి మళ్ళీ 20% ఇవ్వడానికి మళ్ళీ చక్కర్లు కొట్టాలి. నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా కాంట్రాక్టర్లు సచివాలయం, రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముందు, ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముందు, ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు నిలబడి ధర్నా చేసి మాకు 20% మమ్మల్ని వీళ్ళు అడుగుతున్నారు, మేము 20% ఇచ్చుకోలేరు. ఇంకోటి కూడా చెప్పాలి, పెన్షనర్లు అండి సుమారు 15,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇలా పెన్షనర్లను కూడా అడుగుతున్నారంట, వాళ్ళు వీడియోలు చేస్తున్నారు కదా. వాళ్ళు ఈ రాష్ట్రానికి ప్రభుత్వ ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, పెన్షనల్ బకాయిలు ఉన్నాయి, ఇటు విద్యకు సంబంధించి విద్యార్థులు కూడా సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి ఉంది, అటు విద్యకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి కూడా బకాయిలు పెండింగ్. సురేష్ గారు ఒకటి ఏంటంటే, ఇవాళ ఎవరైతే రిటైర్ అయినరో 10 సంవత్సరాలు వెనక్కి పోతే ఆ ఉద్యోగులందరూ మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు కదా. ఓకే. ఆ సమయంలో వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు. సకల జనుల సమ్మె ఉంటే వాళ్ళ ఉద్యోగాలను కూడా వాళ్ళు అప్పుడు జీతాలను కూడా చేశారు. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు పాల్గొన్నారు. వాళ్ళకు ఇవాళ రిటైర్మెంట్ పీరియడ్ అయిపోయి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలంటే ఈ 2 ఇయర్స్ నుంచి రకరకాలే ఉంటాయండి. వాళ్ళకు లోన్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ లోన్స్, వాళ్ళ పిల్లలు ఉంటాయి, మ్యారేజ్ లోన్స్ ఉంటాయి, లేకపోతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న లోన్స్ ఉంటాయి, టైంకి అవి కట్టాల్సి వస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సెక్యూర్గా ఇన్సూరెన్స్లను ఇంకేదేదో ఉంటాయి, ట్రీట్మెంట్స్, ఎయిల్మెంట్స్ అవన్నీ కూడా చేసుకోవాలి. వాళ్ళ డబ్బులను కూడా నువ్వు ఇవ్వకుండా వాళ్ళను అరెస్ట్ చేస్తున్నావు. వాళ్ళు ఎక్కడన్నా నిలబడి, వాళ్ళు మొన్న కోమటిరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ముందు నిలబడి మా పెన్షన్లు మాకు ఇవ్వండి అని అంటే ఆ బెనిఫిట్స్ అడిగినందుకు కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. దానికి 20% కమిషన్ అడుగుతున్నారంట. రైట్. మొత్తానికి కమిషన్లు మొత్తానికి కమిషన్ల కాంగ్రెస్లా మారిపోయిందని చెప్పేసి కృష్ణ గారు ఆరోపిస్తున్నారు. కృష్ణ గారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు హైడ్రా కావచ్చు, లేకుంటే దివాల్పూర్ భూములు కావచ్చు, లేకుంటే వాటి గురించి కూడా ఆ భూములు కూడా లాక్కుంటున్నటువంటి అంశం, మొత్తానికి దానివల్ల కూడా ఏం జరుగుతుంది అనుకోవాలి. ఈరోజే కోర్టు చెప్పింది కదండి, ఎన్నిసార్లు కోర్టు చెప్పింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అయింది. మీరు హాజరు అవ్వండి అని నేరుగా హైడ్రా కమిషనర్ గారిని కూడా పిలిచారు. అందులో అయితే ఒకటే సూటి, అది కూడా ఒక భూదందానే. ఎందుకంటే హైడ్రా పేద ప్రజల ఇళ్లను కూల్చడానికేమో ఎలాంటి నోటీసు లేకుండా, ఎలాంటి వాళ్ళకు గడువు ఇవ్వకుండా, ఎలాంటి ఆల్టర్నేటివ్స్ వాళ్ళకు లీగల్ మెజర్స్ ఇవ్వకుండా సామాన్య మధ్యతరగతి పేద ప్రజల కూల్చేస్తున్నారు. కానీ అదే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్స్, అది యనుమల తిరుపతి రెడ్డి గారు కానివ్వండి, లేకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ కానివ్వండి, లేకుంటే పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ కానివ్వండి, లేకుంటే గండిపేట్ చెరువు కానుకొని ఉన్న వివేక్ వెంకటస్వామి మంత్రి గారి ఫామ్ హౌస్ కానివ్వండి, కేవీపీ గారి ఫామ్ హౌస్ కానివ్వండి, వీళ్ళెవ్వరిది కూడా కనీసం పోయి ఇట్లా చూసిన దాఖలా లేదు హైడ్రా. సో దాంతోనే అర్థమైపోతుంది హైడ్రా ఇవాళ కూడా బుల్డోజర్
కూల్చివేతలు అయినాయి, ప్రతిరోజు అయితేనే ఉన్నది. కుక్కట్పల్లి దగ్గర, ప్రకాష్ నగర్ దగ్గర సో కూల్చివేతలు. ఇంకొకటి అపోజిషన్ ఎత్తింది అని అన్నప్పుడు అవి వార్తల్లో కూడా వస్తున్నాయి, న్యూస్ పేపర్స్లో కూడా వస్తున్నాయి. వాస్తవం కాదా? హైడ్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టు ఎందుకు రంగనాథ్ గారే ఒప్పుకున్న పరిస్థితి. మీరు ఎవరన్నా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టు, అధికారులు ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు తెలిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని. చర్య తీసుకున్నది ఒక్కటి కూడా లేదు, కానీ బ్లాక్ మెయిల్ చేసినవి అయితే ఎన్నో ఆర్టికల్స్ వచ్చినాయి, డబ్బులు అడుగుతున్నారు అనేసి. సో డబ్బులు ఇచ్చే పెద్ద పెద్ద వాళ్ళు, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మూసి చెరువు దగ్గరనే కడుతున్నది అందరూ చూసారు. అంతెందుకు అరకెపూడి గాంధీ గారిది హైడ్రా పోయి కూల్చేసిన తర్వాత ఆయన మళ్ళీ మరి వాళ్ళకి ఎందుకు పాజిటివ్గా ఉంటారు వీళ్ళు? ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కాబట్టి. వాళ్ళు హైడ్రా తెచ్చింది పేద ప్రజల ఇల్లు కూల్చనీకే, దాన్ని ఏదో హీరోగా చూపిద్దాము, చిత్రీకరిద్దామని అనుకున్నారు. కానీ నిజంగా పెద్ద పెద్ద హ్యూజ్ బిల్డర్స్ ఎవరైతే చెరువులను ఆక్రమించుకొని నిర్మాణం చేసుకున్నారో, చెరువులకు ఆనుకొని నిర్మాణం చేసుకున్నారో, ఒక్క కూల్చివేత జరిగిందా చెప్పండి? మరి దానికి ఎందుకు ప్రొటెక్షన్ ఉన్నది? కమిషన్లు, కాంట్రాక్ట్లు, స్కాములు, ఇదే ఈ ప్రభుత్వానికి. వాళ్ళ సొంత కాంగ్రెస్ నాయకులే చెప్పబట్టే ఇలా అనుకున్న వారికే కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నారు అనేది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంగతి అయితే తెలిసిందే కదా మనందరికీ. ఫైనల్గా చెప్పండి, ముఖ్యంగా ఎన్టీపీసీని ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్దనుకుంటుంది? ప్రధానంగా రామగుండం కావచ్చు, పాల్వంచ కావచ్చు, మక్తల్ కావచ్చు, ఈ 3 థర్మల్ పవర్ ప్లాంట్కి ఎందుకు మొగ్గు చూపుతుంది అనుకోవాలి? అంటే ఎగ్జిస్టింగ్ ఏమన్నా ఉంటే వాళ్ళకు అనుకున్న స్కామ్ కాదు, వాళ్ళకు అనుకున్న కమిషన్లు రావు కదా. సో దాని పేరు మీద ఇవన్నీ కొత్త ఏదో తీసుకొని వస్తున్నాం అనేసి. ఇప్పుడు ఎన్టీపీసీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, అవన్నిటి నుంచి మనం చేయగలుగుతాం. కానీ వీళ్ళు కొత్తది ఎందుకు తెస్తున్నారు అనేది మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాం. ఇలా గురుకుల పాఠశాలలు ఉన్నాయి కదండి, గురుకుల పాఠశాలలని వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారా? చేస్తలేరు. ఒక్కసారైనా వాటి దిక్కు వెళ్ళలేదు. ఇవాళ నేను చెప్పినట్టు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇక్కడ అంతా పిల్లలు చనిపోతారు. ఇది కాకుండా కొత్తగా నువ్వు యంగ్ ఇండియా స్కూల్స్ అని వాళ్ళు తీసుకొని వస్తున్నావు. ఆ యంగ్ ఇండియా స్కూల్స్ క్వశ్చన్ ఏంటిదంటే, అంటే ఈ గురుకుల పాఠశాలలు ఉండవా? ఈ విద్యార్థులను అక్కడ షిఫ్ట్ చేస్తావా? అక్కడ ఫీజు ఉంటుందా? ఏంటిది అసలు దాని స్ట్రక్చర్ ఏంటిది? అక్కడ టీచర్స్ ఎవరు ఉంటారు? మన గవర్నమెంట్ టీచర్స్ ఉంటారా? ఎవరికీ తెలియదు. కానీ ఆ కాంట్రాక్ట్లు ఎవరికి వెళ్తున్నాయో అయితే తెలుసు. ఇవాళ కేఎల్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళు యంగ్ ఇండియా వచ్చింది, వాళ్ళ బెనామీ కంపెనీ. సిబిఐలో కేసు నడుస్తుంది ఆ కంపెనీ మీద. సో మీరు అన్న క్వశ్చన్కి వాళ్ళ ఎన్టీపీసీ కాదు, ఎందుకు కొత్త కన్స్ట్రక్షన్స్ చేపెడుతున్నారు అంటే, కొత్తవి చేస్తేనే కమిషన్లు వస్తాయి కాబట్టి. ఆ కమిషన్లు వస్తేనే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారు ఏమన్నారు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు సన్నిహితులకు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి మాత్రమే కాంట్రాక్ట్లు వారి సన్నిహితులకే ఇస్తున్నారు. దానికోసం ప్రకాష్ రావు గారు కూడా ఒక మాట అన్నారు. ఎగ్జాక్ట్లీ అంతే కదా, ఎమ్మెల్యేలే అనబడితిరి. ప్రకాష్ రావు గారు అన్న సీనియర్, కానీ ఎమ్మెల్యేలే డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళే వాళ్ళు చెప్పబడితిరి. ఇక మనము ఒక ఎపిసోడ్ అయితే మనం మర్చిపోవద్దు. ఒక మంత్రి గారు కుమార్తె ఏమని చెప్పింది, రైట్, రోడ్డు మీద నిలబడి వాళ్ళు చెప్పారు కదా, జాగతో సహా చెప్పిర్రు, ఈ జాగలో మేము ఎండోమెంట్ రోడ్డు అనేసరికి వాళ్ళ బ్రదర్స్ కన్నుబడ్డది దీని మీద అని చెప్పిర్రు. సో అలా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒక వారి ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఉన్న కుమార్తెనే చెప్పబట్టే. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మొత్తానికి అన్ని స్కామ్లకే పాల్పడడం తప్ప సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధి కావచ్చు పాల్పడట్లేదని చెప్పేసి కృష్ణ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.